హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ ఆటో బ్లాగ్స్ వన్స్ అగైన్. మన ఇండియాలో ఉన్న ఈ పెట్రోల్ రేట్ ని కన్సిడర్ చేసుకొని చాలా మంది పెట్రోల్ వెహికల్స్ కొనాలంటేనే భయపడుతున్నారు అనమాట. సో వీటన్నిటిని చెక్ పెట్టేందుకు మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్ అయిన బజాజ్ వాళ్ళు మన ఇండియాలో ఈ రోజు సిఎన్జి బైక్ ని అయితే లాంచ్ చేశారనమాట. విత్ సమ్ క్రేజీ గుడ్ ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్ అయితే చెప్పుకోవచ్చు. అండ్ చాలా తక్కువ ప్రైస్ కి అయితే దీన్ని అయితే తీసుకొచ్చారు. అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఈ రోజు ఈ వీడియోలో చర్చించుకుందాం. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ వస్తాయి కాబట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక బైక్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్ లో మనకు 125 cc ఇంజన్ అయితే ఉంటుంది. విత్ 9.4 bhp పవర్ అండ్ 9.7 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఈ బైక్ లో రెండు ట్యాంక్స్ అయితే ఉంటాయి. ఒకటి సిఎన్జి కోసం, ఇంకోటి వచ్చేసి పెట్రోల్ కోసం అనమాట. అండ్ సిఎన్జి కోసం 2 kg ట్యాంక్, పెట్రోల్ కోసం 2 లీటర్ పెట్రోల్ ట్యాంక్ అయితే ఉంటుంది. సిఎన్జి వచ్చేసి 1 kg సిఎన్జికి మనకు దగ్గర 102 కిలోమీటర్స్ అయితే మైలేజ్ ఇస్తుంది అని అయితే కంపెనీ వాళ్ళు ఈ రోజు లాంచ్ ఈవెంట్లో అయితే చెప్పారనమాట. అండ్ 2 kgs కి కలిపి దగ్గర 223 కిలోమీటర్స్ వరకు అయితే మైలేజ్ అయితే వస్తుందని అయితే చెప్పారనమాట. అలాగే పెట్రోల్ వచ్చేసి లీటర్కి 64 కిలోమీటర్స్ పర్ లీటర్ మైలేజ్ అయితే ఇస్తుందని, 2 లీటర్స్ కలుపుకొని మనకు దగ్గర 117 కిలోమీటర్స్ మైలేజ్ అయితే ఇస్తుందని అయితే చెప్తున్నారు. సో బోత్ ట్యాంక్స్ సిఎన్జి అండ్ పెట్రోల్ ట్యాంక్స్ ని కలుపుకొని మనకు దగ్గర 330 కిలోమీటర్స్ ఆఫ్ మైలేజ్ అయితే ఇస్తుంది ఈ బైక్ వచ్చేసి. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకు 95,000 నుంచి 1,10,000 వరకు అయితే ఉంటుందన్నమాట ఎక్స్ షోరూమ్ ప్రైస్. బేస్డ్ ఆన్ స్టేట్స్, ఏ స్టేట్ లో మీరు కొంటున్నారు, అక్కడ ట్యాక్స్ ఎంత ఉంటుంది అనే దాన్ని బట్టి అయితే ఇదైతే డిసైడ్ అవుతుంది. అండ్ ఇందులో వచ్చేసి మనకు ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది, బ్యాక్ వచ్చేసి డమ్ బ్రేక్ అయితే ఉంటుంది. అండ్ సీట్ వచ్చేసి ఫ్లాట్ గా అయితే ఉంటుంది అనమాట. ఈజీగా ముగ్గురు అయితే కూర్చోవచ్చు. అండ్ హ్యాండిల్ బార్ వచ్చేసి చాలా లాంగ్ అయితే ఉంటుంది. ఈజీగా కూర్చొని అయితే మనం లైక్ కంఫర్టబుల్ గా అయితే రైడ్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ ఇందులో మోనోసాక్ సస్పెన్షన్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్. అండ్ ఫ్రంట్ వచ్చేసి డ్యూయల్ సస్పెన్షన్ అయితే ఉంటాయి అనమాట. అండ్ ఇందాక చెప్పినట్టు ఇది 125 cc సింగిల్ సిలిండర్ ఇంజన్ అనమాట. లైక్ అదర్ బైక్స్ ప్రెసెంట్ ట్రెండ్ లో ఉన్నట్టు మనకు ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే ఉంటాయి. అండ్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే కూడా మనకు డిజిటల్ కమ్ అనలాగ్ అయితే ఉంటుందని అయితే చెప్పుకుంటున్నారు. సో ఈ బైక్ మనకు మార్కెట్ లోకి వచ్చినాక దీనికి సంబంధించిన ఫుల్ రివ్యూ అయితే మనం చేద్దాం. అండ్ బైక్ ఎలా కనిపిస్తుంది చూడడానికి, అండ్ అలాగే పర్ఫార్మెన్స్ ఎలా ఇస్తుంది అనే అన్నిటి డీటెయిల్స్ గురించి అయితే మనం క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం త్వరలోనే. సో ఆ వీడియో కావాలనుకునే వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఎవరెవరైతే ఈ బైక్ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో కొన్ని హెక్టిక్ స్కెడ్యూల్ వల్ల అయితే మన ఛానల్లో రెగ్యులర్ గా అయితే వీడియోస్ పెట్టలేకపోతున్నాను. ఇక నుంచి రెగ్యులర్ గా వీడియోస్ పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను అనమాట. సో దానికి మీ సపోర్ట్ కూడా కావాలి. ఎవరైతే కొత్త వెహికల్ అన్నా, కొత్త కార్ అన్నా, లైక్ ఏదన్నా మీరు కొన్న వెహికల్ ఏమున్నా దానికి సంబంధించిన ఓనర్షిప్ రివ్యూ ఇవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో గూగుల్ ఫామ్ లింక్ అయితే ఉంటుంది. ఆర్ మీరు కామెంట్ చేయొచ్చు, నేనైతే దానికి రిప్లై ఇస్తాను. అది ఫిల్ చేస్తే మనం వీడియో అయితే చేద్దాం. అండ్ దానికి సంబంధించిన ఎంతో కొంత నగదు బహుమతి కూడా నేను మీకు ఇస్తాను. లైక్ క్యాష్ ప్రైజ్ కూడా నేను ప్రకటిస్తాను. ఎవరైతే నాకు వీడియో చేయడానికి హెల్ప్ చేస్తారో వాళ్ళకైతేనే ఇస్తానన్నమాట. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళైతే నేను మోస్ట్ ప్రిఫరబుల్ చేస్తానన్నమాట. ఎందుకంటే నేను హైదరాబాద్ లోనే ఉంటాను కాబట్టి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.